ఏపీలో ఎన్నికల రాజకీయంలో కొత్త ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. కూటమి అభ్యర్థుల సీట్ల వ్యవహారంలో కొన్ని మార్పులు ఖాయంగా కనిపిస్తున్నాయి. ఈ మేరకు బీజేపీ, టీడీపీ నేతల మధ్య చర్చలు జరుగుతున్నాయి. అనపర్తి సీటు నుంచి టీడీపీ తమ జాబితాలో అభ్యర్థిని ప్రకటించింది. కానీ ఆ తర్వాత బీజేపీకి కేటాయించిన 10 సీట్లలో అనపర్తి నుంచి అభ్యర్థిని ఖరారు చేసింది. దీంతో వివాదం మొదలైంది. ఇప్పుడు ఈ సీటు విషయంలో కొత్త ట్విస్ట్ చోటు చేసుకుంది. టీడీపీ ప్రకటించిన స్థానంలో బీజేపీ తమ అభ్యర్థిని ప్రకటించడంతో వివాదం మొదలైంది. టీడీపీ అభ్యర్థిగా నల్లిమిల్లి ప్రచారం ప్రారంభించిన తర్వాత ఈ పరిణామం చోటు చేసుకుంది. దీంతో నల్లిమిల్లి మద్దతుదారులు ఆందోళనకు దిగారు. తాజాగా నల్లిమిల్లి రామకృష్ణారెడ్డి పార్టీ అధినేత చంద్రబాబుతో భేటీ అయ్యారు. సీటు పైన హామీ ఇచ్చారు. కానీ బీజేపీ మాత్రం తమ అభ్యర్థిని మార్చేందుకు సిద్ధంగా లేదని ప్రచారం సాగుతుంది. మాజీ సైనికుడు శివకృష్ణంరాజుకు కేటాయించిన టికెట్ మార్చాల్సిన అవసరం ఏంటనే టాక్ పార్టీ వర్గాల్లో నడుస్తుంది. రాజమండ్రి ఎంపీగా పురంధేశ్వరి పోటీ చేస్తుండటంతో అనపర్తి నుంచి టీడీపీ అభ్యర్థి పోటీ చేస్తేనే మెజార్టీ దక్కుతుందని భావిస్తున్నారు. దీంతో తాజాగా నల్లిమిల్లి రామకృష్ణారెడ్డి బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరితో సమావేశమయ్యారు. పురంధేశ్వరి తమ పార్టీ అభ్యర్థిని ప్రకటించడంతో అక్కడ మార్పు విషయంలో చోటు చేసుకుంటున్న సమస్యలను వివరించారు. నల్లిమిల్లిని బీజేపీలోకి రావాలని ఆహ్వానించినట్లు తెలుస్తుంది. ఇందుకు నల్లిమిల్లి నో చెప్పారని ఆయన అనుచర వర్గం చెబుతుంది. నల్లిమిల్లి తిరిగి టీడీపీ నుంచి సీటు దక్కించుకునే ప్రయత్నం చేస్తూనే నియోజకవర్గంలో పర్యటన, ప్రచారం కొనసాగిస్తున్నారు. తాను ఇతర పార్టీలోకి వెళ్లే ప్రసక్తే లేదన్నారు. తాను చేపట్టిన న్యాయం కోసం కార్యక్రమానికి ప్రజల నుంచి సానుకూలమైన స్పందన వచ్చాయన్నారు. కార్యకర్తల నిర్ణయం మేరకే భవిష్యత్తు కార్యాచరణ ఉంటుందని నల్లమిల్లి రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. బీజేపీ ఇప్పటికే టికెట్ కేటాయించిన శివకృష్ణంరాజుది ఆర్ఎస్ఎస్ కుటుంబమే. ఆయన తండ్రి బీజేపీకి పనిచేశారు. తన తండ్రి వైద్యం కోసం ఆర్మీకి వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుని వచ్చిన శివకృష్ణంరాజు క్రమంగా జిల్లా బీజేపీలో క్రియాశీలకంగా మారారు. 4 సంవత్సరాలుగా పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడంపై దృష్టి సారించారు. సంవత్సర కాలంగా అనపర్తి నియోజకవర్గ కన్వీనర్గా కొనసాగుతున్నారు. దీంతో నల్లిమిల్లికి సీటు దక్కుతుందా లేదా అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారుతుంది. బీజేపీ అభ్యర్థిని కొనసాగిస్తే నల్లిమిల్లి కార్యాచరణ ఏంటనేది నియోజకవర్గం ఫలితంలో కీలకం కానుంది. దీంతో అనపర్తి సీటుపై తుది నిర్ణయం ఏంటనేది ఆసక్తికరంగా మారుతుంది. అనపర్తి టికెట్ విషయంపై ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరితో చర్చించినట్లు అనపర్తి టీడీపీ మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి తెలిపారు. శనివారం నాడు దగ్గుబాటి పురంధేశ్వరి వెంకటేశ్వరరావు దంపతులతో సమావేశమైనట్లు తెలిపారు. అనపర్తిలో తాము చేస్తున్న ఆందోళనను కూటమి నాయకులు చంటి డీని అధినేత చంద్రబాబు, జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్, బీజేపీ చీఫ్ దగ్గుబాటి పురంధేశ్వరులకు వివరించినట్లు తెలిపారు. నియోజకవర్గంలో ఉన్న పరిస్థితులను పరిగణలోకి తీసుకున్నారని చెప్పారు. కేంద్ర బీజేపీ పెద్దల దృష్టికి తీసుకెళ్తానని చెప్పారన్నారు. అనపర్తి బదులు వేరే స్థానం బీజేపీకి ఇవ్వాలనే ప్రతిపాదనలపై చర్చించారని చెప్పారు. సానుకూల నిర్ణయం ఈ రోజు రాత్రికి గానీ రేపు ఉదయానికి గానీ వచ్చే అవకాశం ఉందన్నారు. తనకు టికెట్ వస్తుందని ఖచ్చితంగా చంద్రబాబు చెప్పారని అన్నారు. అనపర్తి టికెట్ను టీడీపీకి ఇవ్వాలని ప్రజలు ఆకాంక్షిస్తున్నారని అన్నారు. వైసీపీ అరాచకం నుంచి టీడీపీ కార్యకర్తలను, ప్రజలను కాపాడుకునే బాధ్యత తనపై ఉందన్నారు. న్యాయం కోసం నల్లమిల్లి కార్యక్రమం ద్వారా 8 గ్రామాల్లో ప్రజాభిప్రాయ సేకరణ పూర్తి చేశానని తెలిపారు. కూటమి ఈ టికెట్పై పునరాలోచన చేస్తుందన్నారు. టీడీపీ టికెట్ తనకే వస్తుందని ప్రజలు చెబుతున్నారని అన్నారు. ఇప్పుడు తనకు సానుకూలంగా సంకేతాలు వస్తున్నాయని నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. సాధించాలి అంటే అన్ని నియోజకవర్గాల్లో బలమైన అభ్యర్థులు పోటీ చేయాలి, తద్వారా కూటమి లక్ష్యాన్ని నెరవేర్చాలని ఒక ఆకాంక్షను బలంగా వ్యక్తం చేయడం కోసం అనపర్తి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో న్యాయం కోసం నల్లమిల్లి కార్యక్రమాన్ని 9 రోజుల పాటు నిర్విరామంగా 9 గ్రామాల్లో పర్యటించి ప్రజల నుంచి ప్రజాభిప్రాయ సేకరించడం జరిగింది. ప్రజాభిప్రాయ సేకరణ అంతా ఒకటే రావడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే అనపర్తి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ పోటీ చేయాలి అనే అభిప్రాయం 9 గ్రామాల నుంచి ఏకోన్ముఖంగా అభిప్రాయం వ్యక్తం చేయడం, అదేవిధంగా కార్యకర్తలు పట్టుదలతో కసితో ఇక్కడ తెలుగుదేశం పార్టీని కాపాడుకోవాలని ప్రతిరోజు ఈ కార్యక్రమానికి వేల సంఖ్యలో హాజరై సంఘీభావం తెలియజేయడం, అదేవిధంగా జనసేన కార్యకర్తలు గాని ఇతర పార్టీల కార్యకర్తలు గాని వచ్చి ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఉనికి కాపాడబడాలి, వైసీపీ కుట్రలను ఛేదించాలని పెద్ద ఎత్తున న్యాయం కోసం నల్లమిల్లి కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది. ఈ 2 రోజులు ఉగాది సందర్భంగా దానికి విరామం ఇవ్వడం జరిగింది. మరి భవిష్యత్తు కార్యాచరణ ఏ విధంగా చేయాలనే దానికోసం మరలా ఇవాళ కార్యకర్తలతో సమావేశం అయినప్పుడు న్యాయం కోసం నల్లమిల్లి కార్యక్రమం ద్వారా ప్రజాభిప్రాయ సేకరణ కాకుండా గ్రామాల్లో పర్యటన చేసి కార్యకర్తలను కూడా ఎన్నికలకు సమాయత్తం చేయాలి అనే అభిప్రాయం కూడా వ్యక్తం కావడం జరిగింది.
దానికోసం ప్రతిరోజు ఉదయం పూట 3-4 గ్రామాల్లో గ్రామ కార్యకర్తలందరినీ కలుసుకొని ఎన్నికలకు సమాయత్తం చేయడం, మధ్యాహ్నం నుంచి న్యాయం కోసం నల్లమిల్లి కార్యక్రమం చేయడం అనే కార్యక్రమాన్ని యథావిధిగా కొనసాగించాలి. అధికార ప్రకటన వచ్చిన తర్వాత మరలా యథావిధిగా ప్రచార కార్యక్రమానికి కార్యకర్తలందరితో కలిసి ముందుకు వెళ్లాలనేది నిర్ణయం తీసుకోవడం జరిగింది. 1-2 రోజులు అధికారికంగా ప్రకటన వస్తుంది. అంతవరకు న్యాయం కోసం నల్లమిల్లి కార్యక్రమం కంటిన్యూ చేస్తాం. ఇవాళ కూటమి నాయకులు పునరాలోచన చేసి ఇవాళ ఇక్కడ బలమైన అభ్యర్థులు